దిగులు పడకు. ఒక దినాన్న దేవుడు నిన్ను తలెత్తుకునేలాగా చేస్తాడు. ఎవరి ముందైతే నువ్వు హేళనకు గురయ్యావో, ఎవరి ముందైతే నువ్వు అపహాస్యం చేయబడ్డావో, ఎవరైతే నీ గురించి తప్పుగా మాట్లాడారో, ఎవరైతే నిన్ను తక్కువగా చేసి నలుగురుగా నిన్ను నవ్వులు పాలు చేసి నీ గురించి చెడ్డ సమాచారం చెప్పి చేశారో, వారు సిగ్గుపడే దినము రాబోతుంది. ఒక దినాన రాబోతుంది. ఇలాంటి హేళనను నీకంటే ముందు మన పడుకు. నీ భర్తను బట్టి నిన్ను అపహాస్యం చేస్తున్నారా? నీ భార్యను బట్టి నిన్ను అపహాస్యం చేస్తున్నారా? నీ బిడ్డలను బట్టి నిన్ను అపహాస్యం చేస్తున్నారా? నీ ఉన్నత స్థితిని వారవలేక అపహాస్యం చేస్తున్నారా? నీ స్థితిని చూసి ఈర్ష్యపడుతూ నిన్ను అపహాస్యం చేస్తున్నారా? ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, మన పొందవలసిన అపహాస్యాన్నంతా ఆయన భరించి మనకు ఒక చక్కని మాదిరిని చూపించాడు. ఈ రాత్రి ప్రభువా, అనేక మార్లు నా ఇంటి వారిని అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు, కానీ నువ్వెన్నడూ నన్ను ఎగతాళి చేసే దేవుడు కాదు. ఈ రాత్రి సన్నిధానానికి వస్తున్నాను, నన్ను ఒకసారి జ్ఞాపం చేసుకోవా ప్రభువా అని ఒక్కసారి ఒక తీర్మానంతో చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, పరమ తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ ప్రశస్త రాత్రి వేళ అపహాస్యము అనే ఒక అంశాన్ని మేము ధ్యానం చేయటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మీరు మా కొరకు అపహాస్యాన్ని, హేళను, నిందలను, బాధలను, శ్రమను, కష్టాన్ని, ఆయన సమస్తాన్ని మా కొరకు ఓర్చుకున్నావు ప్రభువా. నీలో సహించగలిగింది ప్రభువా ఈ లోకంలో ఎవరూ లేరు ప్రభువా. నువ్వు మాత్రమే సమస్తాన్ని సహించి వహించి ఆయన దేవుడిగా పిలువబడ్డావు. అందుకు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ శిలువజాన కూడికలో 32వ రోజు నేను ఈ దినాన్న ప్రియులు, నాయన నీ కుమారుడు, నేను సోదరులు, చక్కని సంఘ పరిచయం చేస్తున్న నీ దాసులు పిడకాల జాకోబ్ రాజు గారిని బట్టి, తన భార్య రాజలక్ష్మిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, ఎలిజబెత్ జక్రాయిల వలె నిందారహితులుగా బిడ్డలు జీవించడానికి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఈ బిడ్డలకు మీరు అనుగ్రహించండి ప్రభువా. ప్రతి విధమైన నిందను సహించడానికి, ఓర్చుకోవడానికి, అపహాస్యాన్ని భరించి నీ చేత బల నమ్మకమైన దాస్తురాలని పిలువబడడానికి కృపదాయిచ్చని విజ్ఞాపనం చేస్తున్నాను. ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు. వారి సిస్టర్ జాకబ్ గారి సిస్టర్ మార్త ఫ్లారెన్స్ గారిని బట్టి, వారి బాబు లాజర్ గారిని బట్టి, వారి చిన్నాన్న గారు పిడికాల మినిస్టర్ మోజెస్ గారిని బట్టి, నాయన ఆ మోజెస్ గారి భార్య నిషా గారిని బట్టి, మునిషా ఈ బిడ్డలను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వారు యూకేలో ఉంటూ నీ చేత ఆశీర్వదించబడినటువంటి కుటుంబముగా ప్రభు వారు అక్కడ ఉంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. వారి చుట్టూ కంచి వేసి కాపాడండి. ఇదిగో ప్రభువా, ఈ భారతదేశంలో సువిశాలమైన భారతదేశంలో ప్రభువా, ఈ భీమవరం తాలూకాలో, ఈ భీమవరం ఈ మండలంలో ప్రభువా, దేవ ఈ గొర్రెలమూడి అనే ఈ చిన్న గ్రామంలో ప్రభు ఈ బిడ్డలు నాయన మంది భయభక్తులు కలిగి సంఘం అందరూ నాయన అనేక దినాల నుంచి నువ్వు సేవిస్తూ వస్తున్నారు. నీ ఎందుకు భయభక్తులు కలిగి వారిని నువ్వు ఎప్పుడు మర్చిపోవు ప్రభువా. కొన్నిసార్లు హేళనకు గురైనా, అపహాస్యానికి గురైనా మీరైతే ఎల్లడూ అపహాస్యం చేసే దేవుడు కాదు ప్రభువా. మీరు జాలి చూపించి హక్కును చేర్చుకునే దేవుడు. ఈ ప్రజలందరినీ, బిడ్డలందరినీ, సంఘం అంతటినీ ప్రభువా నాయన బిడ్డల్ని ఒకసారి దృష్టించి చూడమని విజ్ఞాపనం చేస్తున్నాను. జాలి కలిగిన దేవుడా, కరుణ కలిగిన దేవుడా, కరుణ చూపించమని విజ్ఞాపం చేస్తున్నాను ప్రభువా. కూడి వచ్చిన అందరినీ దీవించండి. సంఘ పెద్దలు 5గురిని జ్ఞాపం చేసుకోండి ప్రభువా. వారి పరిచర్ని జ్ఞాపం చేసుకోండి. పిసిసి నెంబర్ గారి తమ్ముడు కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి. దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. స్థిరమైన విశ్వాసిగా, బలమైన విశ్వాసిగా ప్రభువా ఉండడానికి పరిశుద్ధాత్మ అభిషేకం దాయిచ్చేయండి నాయన. వివాహం కాకుండానే చక్కని పరిచర్య చేస్తున్నటువంటి నీ కుమారుడు ప్రభు మోజెస్ గారిని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ దాసుడికి ఇంకను పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చి నమ్మకమైన పరిచారకుడిగా సంఘంలో మీరు నిలువబెట్టమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ఎవరు కృంగిదల్లో ఉన్నారు, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరు ప్రభు బాధను అనుభవిస్తున్నారు, వేదన అనుభవిస్తున్నారు, ఈ రాత్రి వారి వేదన, బాధ సమస్తం ఎరిగిన దేవుడు తీసివేయండి ప్రభు. సంతోషము, ఆనందం దాయిచ్చేయండి. వారి కన్నీటి యొక్క ప్రభు, వారి కన్నీటిని తొడవండి ప్రభు. కన్నీటి బాష్పాలు తుడిచివేయండి ప్రభు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభు. ఆనందమును, ఆశీర్వాదమును బిడ్డలకు దాయిచ్చేయండి దేవుడు. నీకు వందనాలు, స్తోత్రాలు. కొమరాడు నుంచి వచ్చిన సహోదరి జీవకుమారి గారిని బట్టి వందనాలు.
ఈ దాసురాలు చక్కని సండే స్కూల్ పరిచయం ఇక్కడ కొమరాడు గ్రామంలో చేస్తూ ఉండగా ప్రభువా నమ్మకమైన పరిచారకులుగా ఫిబేలాని కుమార్తె వాడబడ్డానికి కృపదాయిత్యమని సలు విజ్ఞాపం చేస్తున్నాను ప్రభువా. ఎవరు బలహీనులను అందరూ బలపరచండి. ఈ రాత్రి కూటమి ద్వారా మీరు మహిమ పొందారు ప్రభువా. అందరూ బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొక పర్యాయం దూరం ప్రాంతంలో యూకేలో ఉన్నటువంటి ఇన్స్టన్ మోజెస్ గారు, వారి ఫ్యామిలీ, జాకబ్ గారి ఫ్యామిలీ, వారి సిస్టర్ ఫ్యామిలీ, వారికి ఇచ్చిన రక్త సంబంధులు, కుటుంబీకులు, బంధువులు, సంఘం అందరిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. బిడ్డలందరినీ దీవించి నీ రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును మా నెరవేరునుగాక. మందిన ఆహార్యుడు మాకు దాయిచ్చి మళ్ళీ అభిరాలు చేస్తున్న క్షమించిన ప్రకారం అభిరాలు క్షమించుము. మమ్మ శోల్కే కదుస్తూ తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు కూడికి ఏర్పాటు చేసిన కుటుంబమునికును కూడి వచ్చిన మనందరికీ సదా తోడయుండును గాక, ఆమేన్. సిలువ రక్త దారాలు ప్రవహించుచు నావి ఎవరైనా దానిలో ముంగిన శృతి ఏదారు నేనంబుదున్నే మెరుగుదు యేసు నా కొరకు, నేనంబుదున్నే మెరుగుదు యేసు నీ కొరకు. సిలువలో నా బలియాయే నిన్ను రక్షింపాను, సిలువలో నా బలియాయే నన్ను రక్షింపాను, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. సంఘ పెద్దలు రండి, సంఘ పలహారాన్ని పంచుతూ ఉండగా ఒక ఉద్యోగం